అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చదవచ్చండి. యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలు తీర్చుననే మాట మనం అక్కడ చదువుతున్నాం ప్రియులారా. ఏంటి దీని అర్థం? కొన్నిసార్లు మన జీవితాల్లో మనం అనుకున్న లక్ష్యాన్ని మనం ఛేదించలేకపోయినప్పుడు, ఆ గమ్యాన్ని మనం చేరుకున్నప్పుడు, లేదా కావలసిన ఉద్యోగం, ప్రయత్నించిన ఉద్యోగం అది దొరకకపోయినప్పుడు, అప్పుల నుంచి కొంచెం విడుదల రావడం ఆలస్యం అవుతున్నప్పుడు, ఆరోగ్యపరంగా ఇంకా మనకు ఆరోగ్యం దొరకనప్పుడు, వివాహం కోసం ఎదురు చూసి జరగనప్పుడు, ఇలా ఏదైనా సరే కొంచెం ఆలస్యం అవుతుందంటే చాలామంది డిసప్పాయింట్ అయిపోతాం, వెంటనే బాధపడతాం. ఏంటి నాకు ఎలా జరుగుతుంది, దేవుడు ఉంటే నాకు ఎలా జరగాలి కదా అని. అయితే మరికొంతమంది ఆ టైంలో దేవుని పట్ల సంతోషిస్తారు, దేవుని అట్లా ఆనందిస్తారు. ఇది దేవుని సమయం కాదేమో, దేవుడు తన చిత్తం కాదేమో అని చెప్పి యెహోవా యందు సంతోషిస్తారు ప్రియులరా. దేవుని యొక్క లేఖనం ఇదే చెప్తుందండి. ఎప్పుడైతే మనం యెహోవా యందు సంతోషిస్తామో ఖచ్చితంగా ఆయన మన హృదయవాంఛలు అనేవి తీరుస్తాడు ప్రియులరా.